నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. సూర్యుడు మొత్తం సృష్టికి మూలం. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు, అంతా శూన్యం. అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. పక్షులు, చెట్లు సూర్యుడితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాయి. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ జరగాలి అంటే సూర్యుడి కాంతి ఆకుల మీద పడాల్సిందే. ప్రకృతి ఇంతగా కనెక్ట్ అయి ఉంటుంది కదా, మరి మనుషులుగా మనము ఆ స్థాయిలో సూర్యుడితో కనెక్ట్ అవుతున్నామా? ప్రతిరోజు లేచి సూర్య నమస్కారాలు, సూర్యుడికి దండం పెట్టకపోయినా నష్టమేం లేదు, కానీ ప్రతిరోజు మన శరీరాన్ని సూర్యుడు ముద్దాడుతున్నాడా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సూర్యకిరణాలు మనల్ని తాకాలి. అలా సూర్యుడితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళే ఆరోగ్యవంతులు. ఎండ కన్నెరగని వాళ్ళు అనారోగ్యం బారిన పడక తప్పదు. నాకు పర్సనల్ గా సూర్యుడు అంటే చాలా చాలా ఇష్టం. మీరు మన ఛానల్ని గమనించారో లేదో ఒకసారి చూడండి. నేను ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే నాకు ఎంతో ఇష్టమైన సూర్యుడు మన ఛానల్ పైన ఉండేటట్టు డిజైన్ చేశాను. ప్రపంచంలో ఎన్నో మతాల్లో ఎంతో మంది దేవుళ్ళు ఉంటారు, కానీ ప్రపంచం మొత్తానికి మూలమైన సూర్యుడిని మించిన దైవము, అందరికీ కనిపించే వెలుగునిచ్చే ఒక స్వరూపము ఇంకేది ఉండదు అంతకు మించింది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. సూర్యుడి మీద మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ప్రతిరోజు ఎంతసేపు మీరు మీ శరీరాన్ని సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేలాగా చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఒకసారి చెక్ చేసుకున్నట్టు అవుతుంది. అది మన దేశంలో 25 లోపు వయసున్న వాళ్ళలో 84% మందిలో డి విటమిన్ లోపం తీవ్రంగా ఉంది అని చెప్తే నమ్ముతారా? కానీ అది వాస్తవం. అంటే సాధారణంగా ఎప్పుడు బయట తిరిగే యువతలో డి విటమిన్ పుష్కలంగా ఉండాలి. ఇళ్లలో ఉండే వాళ్ళలోనో, లేకపోతే ఇంటి నుంచే కారులో ఆఫీస్కి వెళ్తూ మళ్ళీ కారులో ఇంటికి వచ్చేస్తూ అసలు ఎండకి ఎక్స్పోజ్ అవున వాళ్ళలో, ఉద్యోగాలు చేసే వాళ్ళలో, కంప్లీట్ గా ఆఫీస్ కి మాత్రమే పరిమితం అయిపోయిన వాళ్ళలో, వర్క్ ఫ్రం హోమ్ చేసే వాళ్ళలో డి విటమిన్ లోపం ఉంటే ఉండొచ్చు, కానీ చిన్న చిన్న వాళ్ళలో కూడా డి విటమిన్ లోపం తీవ్రంగా ఉంది అంటే అది చాలా సీరియస్ సమస్యగా మనం చూడాలి. అంటే ఫ్రీగా వచ్చే ఎండను కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్నాము, రోజు రోజుకి ప్రమాదానికి దగ్గర అవుతున్నాం. అందుకే సూర్యుడి విలువని, డి విటమిన్ అవసరాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి అనిపించి ఈ వీడియో చేస్తున్నా. మీకు కూడా ఈ వీడియో చాలా అవసరము అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దానివల్ల ఈ విలువైన సమాచారము ఎక్కువ మందికి చేరకుండా పోతుంది. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీరు చూడడం మొదలు పెట్టండి. టాటా కంపెనీకి చెందిన 1NG ల్యాబ్స్ కండక్ట్ చేసిన సర్వేలో మన దేశంలో ప్రతి 4 3 డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు అనే ఒక షాకింగ్ విషయాన్ని చెప్పింది. అంటే 76% మందికి డి విటమిన్ లోపం ఉందంట మన దేశంలో. 3 out of 4 Indians are deficient in vitamin D, which means that 76% of the population is deficient in vitamin D. దేశవ్యాప్తంగా 27 నగరాల్లో 2,20,000 మందికి పైగా పరీక్షలు చేసి 76% మంది భారతదేశంలో డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు అని చెప్పి ఆ స్టడీ తేల్చింది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే మన దేశం ఏమి మంచు ప్రాంతాల్లో లేదు, ధ్రువ ప్రాంతంలో లేం, మనం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశం మంది. అయినా సరే మనకు ఎందుకు డి విటమిన్ లోపం ఈ స్థాయిలో ఉంది? మన శరీరానికి అసలు డి విటమిన్ ఎందుకు అంటే మెటబాలిజం అంటే శరీరంలో కొవ్వుని కరిగించే వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి, ఎముకల పటుత్వం, మన దంతాలు, కండరాలు, మానసిక ఆరోగ్యం, వీటన్నిటికీ కూడా డి విటమిన్ చాలా చాలా అవసరం. డి విటమిన్ కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి కూడా లభిస్తుంది, కానీ సూర్యకాంతే డి విటమిన్ కి మెయిన్ సోర్స్. సూర్యరశ్మి మన బాడీ మీద పడితే అల్ట్రావైలెట్ కిరణాల్లో అల్ట్రావైలెట్ బి, యూవీబీ అంటారు, అల్ట్రావైలెట్ బి కిరణాల్ని మన స్కిన్ అబ్జార్బ్ చేస్తుంది. ఆ తర్వాత చర్మంలో ఉండే ఎంజైమ్స్ అంటే జీవక్రియకి ఉపయోగపడే రసాయన ద్రవాలతో ఈ అల్ట్రావైలెట్ బి కిరణాలు కలవడం వల్ల విటమిన్ డి అనేది ఉత్పత్తి అవుతుంది. అప్పుడు విటమిన్ డి శరీరంలో ఉండే ప్రతి కణానికి వెళ్తుంది. ప్రధానంగా చర్మం నుంచి లివర్లోకి వెళ్ళి దాని నుంచి కిడ్నీలకు చేరుకుంటే అప్పుడు డి విటమిన్ మొత్తం కూడా బాడీకి ప్రాపర్గా అందినట్లు లెక్క. అందుకే విటమిన్ డి శరీరానికి సరిపడా అందాలి అంటే మన లివరు, మన కిడ్నీలు బాగా ప్రాపర్గా వర్క్ చేసేలాగా మనం వాటిని కాపాడుకోవాలి. అవి సరిగ్గా పనిచేయకపోయినా కూడా విటమిన్ డి లోపం వస్తుంది. సూర్యుడిని లైట్ తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. సూర్యుడికి దూరం అయిపోవడం వల్ల మనం హాస్పిటల్కి దగ్గర అవుతున్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ వేగంగా మారిపోతూ ఉన్నప్పుడు. చెప్పాను కదా, 25 ఏజ్ గ్రూప్ లోపు ఉన్న వాళ్ళు కూడా ఎంతమంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు అని చెప్పి, చిన్న వయసు వాళ్ళు కూడా విటమిన్ డెఫిషియన్సీకి గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి జబ్బులు వస్తే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. మరీ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మనము బిజీగా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి ఎప్పుడు ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీ వస్తుందో అస్సలు ముందుగా ఊహించలేము. అది మన చేతుల్లో ఉండదు. కానీ మన చేతుల్లో ఏముంటుంది అంటే మస్ట్గా ఫ్యామిలీ కోసం ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు తేలిగ్గా ఆన్లైన్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కేవలం 400 రూపాయల ప్రీమియం
సాయంతో కూడా ఎలాంటి హిడెన్ ఛార్జెస్ లేకుండా ₹1,00,00,000 దాకా కవరేజ్ ఇచ్చే పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. బీపీ, డయాబెటీస్ లాంటి కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ పాలసీలకి ఇప్పుడు అప్ టు 25% దాకా డిస్కౌంట్ ఉంది. మీరు ఎన్ఆర్ఐ అయితే కనుక 18% GST కిందకి రారు. GST లేకుండానే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ 6th మంత్ క్యారింగ్ అయినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కేవలం 3 months వెయిటింగ్ పీరియడ్ ఉంటే చాలు. డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు కాబట్టి 30 minutes లోనే క్లైమ్ సపోర్ట్ పొందొచ్చు. సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు 51 ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీలు కనిపిస్తాయి. మీకు ఏది సూటబుల్లో ఒకసారి కంపేర్ చేసి కూడా తీసుకోవచ్చు. బెస్ట్ పాలసీ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అవసరం అవుతుంది. సో మీకు అవసరం అని అనిపించిన వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, పిల్లలు పుట్టిన తర్వాత అంటే చిన్న బేబీస్ని వాళ్ళకి ఒంటికి నూనె రాసి ఎండలో పడుకోబెట్టుకుంటారు. వాళ్ళని చాలాసేపు మార్నింగ్ లేలైతే ఎండల్లో వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు, పడుకోబెట్టుకుంటారు. ఒకసారి గమనించండి, మీ చుట్టూ అందరికీ తెలిసిన విషయం ఏది. సో అప్పుడే వాళ్ళ బాడీ విటమిన్ Dని బాగా వంట పట్టించుకుంటుంది. అప్పుడు ఎముకలు బలమవుతాయి అని చెప్పి ఎప్పటి నుంచో అట్లా చేస్తూ వస్తుంటారు. ఈ విషయం పూర్తిగా తెలిసినా తెలియకపోయినా పిల్లల్ని ఎండలో పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది మనకు. చిన్నపిల్లల చర్మం చాలా లేతగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో వచ్చే ఎండ కూడా వాళ్ళకి సరిపోతుంది. అదే పెద్దవాళ్ళైతే ఏ టైంలో ఎండలో కూర్చోవాలి, దీని మీద కూడా అధ్యయనాలు జరిగాయి. ఆ అధ్యయనాలు అంటే లేటెస్ట్గా జరిగిన అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అంటే, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 లోపు వచ్చే ఎండలో విటమిన్ D అనేది పుష్కలంగా లభిస్తుంది. ఆ టైంలో ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి మన బాడీ అని చెప్పి లేటెస్ట్ స్టడీస్ చెప్తున్నాయి. సాధారణంగా ఎవరైనా సరే మార్నింగ్ ఎండలో కూర్చోవడం చాలా మంది పెద్దవాళ్ళకు కూడా అలవాటు. కానీ ఇది ఇప్పుడు మార్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కాదు, 10 తర్వాత మధ్యాహ్నం 3 లోపు విటమిన్ D పుష్కలంగా ఎండలో ఉంటుంది అనేది కొత్త విషయం. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ టైంలో ఎండ ఎక్కువగా తగిలేలాగా చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మార్నింగ్ మాత్రమే ఎండలోకి వెళ్ళి, అంటే 10 గంటల లోపు వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా చెప్పండి. మార్నింగ్ 10 లోపు కాదు, 10 నుంచి మధ్యాహ్నం 3 లోపు వాళ్ళని ఎండకి వెళ్ళమని చెప్పండి. మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. కానీ సమ్మర్ సీజన్ కాకపోతే మిగిలిన అన్ని సీజన్స్లోనూ ఈ టైము రైట్ టైంగా చెప్పొచ్చు ఎండలో మనం వెళ్ళి కూర్చోడానికి. కాబట్టి అట్లీస్ట్ ఉదయం 10 నుంచి 12 గంటల మధ్య అయినా సరే రోజు ఒక అరగంట పాటు ఎండలో గడపాలి. అలాగే చాలామంది ఎండకి వెళ్ళే ముందు ఫుల్గా సన్ స్క్రీన్ రాసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎండలో తిరగాలి అన్నా, బయటకు వెళ్ళాలి అన్నా మనం ఫుల్గా సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఎండలోకి వెళ్తే అది మనకి లాభం కాదు, సన్ స్క్రీన్ వ్యాపారం చేసే వాళ్ళకి లాభం. సో సన్ స్క్రీన్ రాసుకొని ఎండలోకి వెళ్ళడం వల్ల ఎండలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, మనకు D విటమిన్ అనేది అందదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి క్రీమ్లు రాసుకోకుండానే ఎండలో ఉండాలి. మరీ ముఖ్యంగా భుజాలు, కాళ్ళకి ఎండ బాగా తగిలేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి బట్టలు వేసుకోవాలి. మన శరీరానికి రోజులో ఎంత D విటమిన్ కావాలి అనే లెక్కలు కూడా ఉన్నాయి. మన బ్లడ్ లో D విటమిన్ 1 మిల్లీలీటర్కి 20 నుంచి 50 నానోగ్రాముల దాకా ఉండాలి. 20 నానోగ్రామ్స్ కంటే తక్కువ ఉన్నా, 50 నానోగ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నా అది కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎముకలు, దంతాలు బలంగా ఉండాలి అంటే 20 to 50 నానోగ్రామ్స్ మధ్య ఉండేలాగా మనం చూసుకోవాలి. విటమిన్ D విషయంలో సూర్యరశ్మికి మించిందైతే ఏదీ లేదు. కానీ మనం తీసుకునే ఫుడ్ నుంచి కూడా మనం D విటమిన్ పొందొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే సాల్మన్, టూనా లాంటి చేపలు, ఫిష్ లివర్ ఆయిల్, బీఫ్ లివర్ లాంటి వాటిలో కూడా విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే పుట్టగొడుగులు, ఆవు పాలు, చీజ్, పెరుగు ఇవి బెస్ట్ ఆప్షన్స్. గుడ్డులో ఉండే పచ్చసొన, అలాగే ఓట్స్ ద్వారా కూడా మనకు D విటమిన్ వస్తుంది. ఏకంగా 76% మందిలో మన దేశంలో D విటమిన్ లోపం ఉంది అంటే చాలా రీజన్స్ ఉండాలి కదా. వాటిలో ప్రధానమైన నంబర్ 1 రీజను మన లైఫ్ స్టైలే. ముఖ్యంగా కోవిడ్ టైం అందరి జీవితాలని వేగంగా మార్చేసింది. అనేక నెలల పాటు చాలామంది కనీసం బయటికి కూడా రాలేదు, 4 గోళ్ల మధ్యనే ఉండిపోయారు. ఆన్లైన్ చదువులు, ఆన్లైన్ ఉద్యోగాలు అయిపోయాయి. చాలామంది జీవితము కంప్లీట్గా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి మారిపోయింది ఆ టైంలో. ఇప్పుడు కూడా చాలామంది కూరగాయలు, సరుకులు తెచ్చుకోవడానికి కూడా బయటకు వెళ్ళట్లేదు, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేస్తున్నాము, ఇంటికి వచ్చేస్తాయి డైరెక్ట్గా. వారంలో ఒక్కసారి కూడా ఎండకు వెళ్ళని వాళ్ళు, బయటికి వెళ్ళని వాళ్ళు, అది ఏ టైంలో అయినా సరే, అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళలో కూడా బోల్డ్ మంది ఉంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి. నిజానికి ఏదో ఒక పనిలో భాగంగా బయటకు వెళ్ళడం కాదు, ఎండ కోసమే ఎండలోకి వెళ్ళాలి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో మన బాడీకి కూడా ఎండ తగలడం అంతే ముఖ్యం. కొంతమంది బయటకు వెళ్తుంటారు కానీ నైట్ టైం వెళ్తూ ఉంటారు. ఇంకా ఒంటికి ఎండ ఎలా తగులుతుంది? D విటమిన్ లోపానికి రెండో ప్రధానమైన రీజను అర్బనైజేషన్. సిటీస్లో అపార్ట్మెంట్స్ బాగా పెరిగిపోయాయి. అపార్ట్మెంట్స్లో ఎండ అంటే బట్టలు ఆరబెట్టుకోవడానికి బాల్కనీలో ఉండే ఒక చిన్న ప్లేస్ మాత్రమే ఎండ, అది మాత్రమే చూపిస్తారు. అంతకు మించి ఎండ ఎక్కడా మనం
చూడలేం, పగలు కూడా ఇంట్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ మాత్రం ఎండబడిన అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి, మీరు కూడా చూస్తుంటారు. మన బాడీకి ఎండ ఎలా తగలాలి, మరి ఇంట్లో ఉండే వాళ్ళకి ఎండ ఎలా వస్తుంది? సిటీస్ లో ఇండిపెండెంట్ హౌస్ లో ఉండే వాళ్ళే చాలా లక్కీ అనిపిస్తుంది నాకు. పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఇంకా లక్కీ ఈ విషయంలో. ఖచ్చితంగా ఎండ గుమ్మం దాటి నట్టింట్లోకే వచ్చేస్తుంది. మన ఇళ్ళన్నీ కూడా ఎప్పటి నుంచో తూర్పు వాకిలి ఉండేలాగా కడతారు. ఎందుకు? ఎండ కోసం మాత్రమే అలా కట్టడము అనేది వచ్చింది. అందుకే అపార్ట్మెంట్లు అయినా సరే ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎక్కువ ధర ఉంటుంది. ఎండ కోసం మనం చాలా ఎక్కువ ధర పెట్టి కొనుక్కోవడానికైనా సరే సిద్ధమవుతూ ఉంటాము. డైరెక్ట్గా ఎండ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి అలాంటి ఇళ్ళని మనం చూస్ చేసుకోవాలి ఖచ్చితంగా. మూడో రీజను ఊబకాయం, ఒబిసిటీ. మన దేశం ఎదుర్కొంటున్న చాలా పెద్ద ఆరోగ్య సమస్యలో ఒబిసిటీ ఒకటి. గతంలో చాలా వీడియోల్లో కూడా నేను ఈ విషయం చెప్పాను. అర్బన్ పాపులేషన్లో మోర్ దాన్ 70% ఈ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం ఉన్న వాళ్ళలో మెటబాలిజం రేటు చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల విటమిన్ డిని శరీరము అబ్జార్బ్ చేసుకోలేకపోతుంటుంది. అలాగే నాలుగో రీజను మద్యపానం. ఎస్, తాగుడుకు దూరంగా ఉండాల్సిందే. తాగుడుకు బానిసలైతే ముఖ్యంగా ఫస్ట్ శరీరము, ఆ తర్వాత కుటుంబము, ఫైనల్గా సమాజము నాశనం అయిపోతాయి. మద్యపానం అలవాటు డి విటమిన్ లోపానికి డైరెక్ట్గా దారి తీస్తుంది. ఎందుకు అంటే తరచూ మద్యం తాగితే ఏమవుతుంది? లివర్ పాడైపోతుంది. లివర్ పాడైతే శరీరము డి విటమిన్ని గ్రహించకుండా పోతుంది. విటమిన్ డి శరీరానికి సరిగ్గా అందాలి అంటే లివరు, కిడ్నీ బాగా పనిచేయాలి అని చెప్పాను కదా. ఆ రెండు పనిచేయకపోతే విటమిన్ డి ఖచ్చితంగా అందదు. మన దేశంలో మొత్తం జనాభాలో 10% మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మద్యానికి బానిసైన వాళ్ళలో చాలా మందిలో లివర్ పాడైపోతూ ఉంటుంది. లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఐదో రీజను వెజిటేరియన్ ఆహారం. మన దేశ జనాభాలో 38% మంది వెజిటేరియన్స్ ఉన్నారు అని చెప్పి రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక వెజిటేరియన్స్ ఉన్న దేశం మంది. కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినే వాళ్ళలో విటమిన్ డి లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయంట. అందుకే వెజిటేరియన్స్ అయినా సరే ఎగ్ తినండి అని చెప్పి ఆరోగ్య నిపుణులు సజెస్ట్ చేస్తూ ఉంటారు. కేవలం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తింటూ ఆ ఫుడ్లో కూడా డి విటమిన్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోకపోతే, ఏదో ఒకటి తింటూ పోతే, ఎండకు అస్సలు వెళ్ళకపోతే చాలా వేగంగా అనారోగ్యం పాలైపోతూ ఉంటారు. ఆరో రీజను కాలుష్యం. ప్రపంచంలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్న టాప్ 10 నగరాలు మన దేశంలోనే ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ చాలా దట్టంగా కమ్మేస్తే ఆకాశాన్ని, సూర్యుని నుంచి వచ్చే ఈ యూవీబీ రేస్ని ఆ పొల్యూషన్ అడ్డుకుంటుంది. దానివల్ల నగరాల్లో ఉన్న వాళ్ళకు డి విటమిన్ డైరెక్ట్గా అందకుండా పోతుంది. అటు కాలుష్యము, ఇటు అపార్ట్మెంట్ కల్చరు, లైఫ్ స్టైల్లో వేగంగా వస్తున్న మార్పులు, వీటన్నిటికీ కూడా నగరాలే కేంద్రాలు అయిపోతున్నాయి చూడండి. ఏడో రీజను మన స్కిన్ కలర్. ఎస్, ఎక్కువ మంది ఇండియన్స్ చామన్ ఛాయ్లో ఉంటారు. అంటే వాళ్ళ స్కిన్ డార్క్ కలర్లో ఉంటుంది. చర్మం రంగును డిసైడ్ చేసే మెలనిన్ల ఉత్పత్తి బాడీలో ఎక్కువగా ఉంటే చర్మం నలుపు లేదా చామన్ ఛాయ్తో ఉంటుంది. ఆ మెలనిన్కు సూర్యుడి నుంచి వచ్చే యూవీబీ కిరణాలని అడ్డుకునే శక్తి ఉంటుంది. అంటే స్కిన్ కలర్ అనేది కూడా విటమిన్ డి లోపాలకు దారితీస్తుంది. తెలుపు రంగు చర్మం కంటే కూడా నలుపు రంగు చర్మం ఉన్న వాళ్ళు 4 నుంచి 6% ఎక్కువ టైం ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. అప్పుడే వాళ్ళ శరీరానికి సరిపడే డి విటమిన్ వాళ్ళకి అందుతుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. విటమిన్ డి లేకపోతే ఇంకా ఏమేం జరుగుతుంది అంటే పిల్లల్లో ముఖ్యంగా రికెట్స్ వ్యాధి వస్తుంది. అంటే కాళ్ళు వంకర తిరిగి ఉంటాయి చూడండి, అది రికెట్స్. కొంతమందిలో పుర్రె కూడా సొట్టబడి ఉంటుంది, చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం మనం. అది కూడా, దానికి కూడా విటమిన్ డి లోపమే ప్రధానమైన కారణం. అలాగే పిల్లల్లో చాలా రకాల ఎదుగుదల లోపాలకు కూడా విటమిన్ డి సరిగా అందకపోవడమే కారణమవుతుంది. మన శరీరానికి కాల్షియం అందాలి అంటే విటమిన్ డి చాలా ముఖ్యం. విటమిన్ డి లోపం వల్ల దంతాలు, ఎముకలు బలహీనమైపోతాయి. కీళ్ళ వాపులు, మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ లాంటివన్నీ కూడా పెద్దవాళ్ళలో ఎక్కువగా రావడానికి విటమిన్ డి అందకపోవడమే కారణం. అంటే ఎండకు వెళ్ళకపోవడమే కారణము అని చెప్తున్నా. అంతేకాదు ఎముకల క్యాన్సరు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ప్రోస్టేట్ క్యాన్సరు, ఇలాంటి క్యాన్సర్లు రావడానికి కూడా ఎండ మనం తీసుకోకపోవడం కారణమవుతుంది. సో చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. చాలా సీరియస్గా బాడీలోకి ఎండ వెళ్ళేలాగా చేయాలి. 60+ ఏజ్లో ఉన్నవాళ్ళు చాలామంది బాత్రూంలో పడిపోయాము అని చెప్పి, వాకింగ్ చేస్తుంటే పడిపోయాము అని చెప్పి, డోర్ మ్యాట్ మీద జస్ట్ అలా కాలు పెడితే పడిపోయాము అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎముకలు కూడా జస్ట్ అలా పడగానే విరిగిపోతూ ఉంటాయి. అలా ఎముకలు విరిగిపోవడానికి ప్రధాన కారణము వాళ్ళకి డి విటమిన్ లోపం ఎక్కువగా ఉండి ఎముకలు పెలుసుబారిపోవడం. ఎముకలు విరిగిపోతే సీరియస్ సర్జరీలకు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు, లేకపోతే లైఫ్ లాంగ్ ఒక వైకల్యంతో ఉండాల్సి వస్తుంది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే డి విటమిన్ తగ్గిపోతే శారీరక సమస్యలే కాదు మానసిక సమస్యలు కూడా వస్తాయంట. క్షణం మూడ్ స్వింగ్స్, అలాగే డిప్రెషను, ఆందోళన, వీటన్నిటికీ కూడా తగినంత డి విటమిన్ మన శరీరంలో లేకపోవడం కారణమైపోతుంది. జుట్టు రాలడము, గాయాలు త్వరగా మానకపోవడము, ఇలాంటి వాటికి కూడా డి విటమిన్ లేకపోవడము కారణమవుతుంది అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. మనిషికి నిద్ర చాలా అవసరం కదా. అలా నిద్ర రావాలి అంటే మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి.
సూర్యుడు అస్తమించగానే అంటే చీకటి పడగానే మన బాడీ మెలటోనిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. నైట్ 8కి స్టార్ట్ అయ్యి మెలటోనిన్ రావడము అర్ధరాత్రి దాకా హై లెవెల్ కి చేరుకుంటుంది. ఈ మెలటోనిన్ నుంచి మనల్ని మేల్కొనేలాగా చేసేది సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మాత్రమే. సూర్యరశ్మి ఎక్కువ అయ్యే కొద్దీ మెలటోనిన్ ఉత్పత్తి అనేది ఆగిపోతూ ఉంటుంది. మనం ఉత్తేజంగా లేస్తూ ఉంటాం నిద్రలో నుంచి. అంటే సూర్యుడు అస్తమించినా ఉదయించినా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు సూర్యుడితో ఎంతసేపు గడుపుతున్నారో ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా రకరకాల సమస్యలు మీకుంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. డి విటమిన్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు. అవి తీసుకోవాలా వద్దా, తీసుకోవాలి అంటే ఎంతకాలం తీసుకోవాలి అనేవి డాక్టర్స్ చెప్తారు. కొన్ని దేశాల్లో నెలల పాటు సూర్యుడు కనిపించడు. వాళ్ళు సూర్యుడిని వెతుక్కుంటూ సన్బాత్ కోసం ఏకంగా టూర్లు చేస్తుంటారు. మన దగ్గర సూర్యుడు ఉంటాడు, కానీ మన మీద సూర్యుడు పడకుండా ఏసీలో తిరుగుతూ ఉంటాము, సన్ స్క్రీన్లు రాసుకుంటూ ఉంటాము, అసలు బయటకే రాకుండా సూర్యుడిని దూరంగా పెట్టేస్తూ ఉంటాం. చెట్టుని, పక్షిని, నీటిని సూర్యుడు ఎలా తాకుతున్నాడో మనల్ని కూడా అలాగే తాకనివ్వాలి. అప్పుడే మనం ప్రకృతిలో భాగమవుతాం. సూర్యుడికి దగ్గరైతే అనారోగ్యాలకి దూరం అవుతాం. సో లవ్ ద సన్, హగ్ ద సన్, ఫీల్ ద సన్. బట్ పీక్ సమ్మర్లో మాత్రం సూర్యుడితో కొంచెం జాగ్రత్త. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అయింది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇది వాల్యుబుల్ ఇన్ఫోగా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మస్ట్గా షేర్ చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి డి విటమిన్ గురించి, ముఖ్యంగా ఏ టైంలో ఎండకి వెళ్ళాలి, ఆ 10 గంటల నుంచి 3 గంటల మధ్య వెళ్ళాలి, అట్లీస్ట్ 12 గంటల లోపైనా సరే ఖచ్చితంగా వెళ్ళాలి అనేది మస్ట్గా షేర్ చేయండి. నేను ముందుగా చెప్పాను కదా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మెడికల్ ఎక్స్పెన్సెస్ భారీగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అప్ టు 25% దాకా డిస్కౌంట్తో తేలిగ్గా ఆన్లైన్లోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ఒక ట్రస్ట్ఫుల్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీ ఫ్యామిలీ కోసం మీరు ఒక బెస్ట్ పాలసీని తీసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.